తండ్రి, మరొకసారి నీ బిడ్డలందరితో కూడా కలిసి నీ సహాయం కొరకు, నీ కృప కొరకు నీ సింహాసనం యొద్దకు వస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము నీ వాక్యము వినబోచుండగా నాయన, మీరు మాతో మాట్లాడండి. మా పరిస్థితులన్నీ నీకు తెలుసు ప్రభువా. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏమి జరిగినాయో మీకు తెలుసు. ఏమి జరగబోతున్నాయో మీకు తెలుసు. నాయన, సమస్తము ఎరిగినటువంటి దేవుడు, ఈరోజు నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి నాయన. నీ మాటలు మమ్మల్ని పవిత్రపరుస్తాయి నాయన. నీ మాటలు మమ్మల్ని స్థిరపరుస్తాయి. నీకు ఉపయోగకరమైనటువంటి మంచి పవిత్రమైన పాత్రలుగా మమ్మల్ని చేస్తాయి. మీరే మాతో మాట్లాడమని రాత్రికాల సమయంలో బ్రతిమలాడుతున్నాము. పరిశుద్ధాత్ముడా, మాట్లాడుతున్న నేనైనప్పటికీ తండ్రి, నా పెదవులలో మీ మాటలు ఉంచండి. మనుషుల మాటలు ఏది నా పెదవుల్లో నుంచి రాకుండా మీరు నన్ను కాపాడండి. నీ వాక్యమును నేను నమ్మకంగా డెలివర్ చేయడానికి మీరు నాకు కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు తీసుకొని రండి నీ సన్నిధికి. మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని, నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము వినటానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతము పరిస్థితులు ఎలా ఉన్నాయో కొంచెం ఆలోచించటానికి మరి ఈ సమయాన్ని తీసుకుందాం. మేబీ నీ జీవితంలో చింత ఉందేమో. చింతిస్తున్నావేమో నువ్వు. లేకపోతే నీ జీవితంలో ఇప్పుడు నేను నీకు వాక్యం చెప్తుండగా నీ జీవితంలో భయం ఉందేమో. ఆ చింత, భయము, వ్యాకులత, ఆలోచన, తీవ్రమైన ఆలోచన నీ జీవితంలో ఉందేమో. వీటికి చాలా కారణాలు అయ్యుండొచ్చు. నీ జీవితము నువ్వు అనుకున్న విధంగా వెళ్ళట్లేదు. నీ జీవితంలో నువ్వు అనుకోనివన్నీ నీకు జరుగుతున్నాయి. నువ్వు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నావు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నావు. ఇలాంటి డిస్టర్బెన్స్‌లో నీకు శాంతి, సమాధానము లేదు. ఉండదు గూడా. నువ్వు నీ హృదయము చింతిస్తా ఉన్నప్పుడు, ఆలోచిస్తా ఉన్నప్పుడు, బాధపడతా ఉన్నప్పుడు, దుఃఖిస్తా ఉన్నప్పుడు, నీ లోపల శాంతి, సమాధానము ఉండవు. నువ్వు జరిగిపోయిన వాటి గురించి బాధపడతా ఉండుండొచ్చు. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి బాధపడతా ఉండుండొచ్చు. భవిష్యత్తు ఏంటి అని గూడా నువ్వు చింతిస్తా ఉండుండొచ్చు. నా కుటుంబం ఏంటి అని నువ్వు బాధపడతా ఉండుండొచ్చు. నా బిడ్డలు ఏంటి అని నువ్వు బాధపడతా ఉండుండొచ్చు. లేకపోతే నా ఆరోగ్యం బాగాలేదు. నా ఆర్థిక పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది? అసలు నేనెలా బ్రతుకుతాను? మా కుటుంబం ఎలా సర్వైవ్ అవుతది? నీ చింత ఏది అనేటువంటిది ప్రభువుకు తెలుసు ఈ రాత్రికాల సమయంలో. కానీ ప్రభువు నీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాటేంటంటే, నువ్వు ఆ చింతతో, ఆ భయముతో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నిన్ను ఆ చింత నుంచి, ఆలోచన నుంచి, భయం నుంచి దేవుడు బయటికి తీసుకురాగలడు. ఈ సమయంలో నీకు అందరికన్నా ఎక్కువ కావాల్సిన వ్యక్తి దేవుడు. మనుషులు కాదు నీకు కావాల్సింది. మనుషులెవ్వరూ నీకేమీ చేయలేరు. చాలా సార్లు మన జీవితాలలో కష్టమొచ్చినప్పుడు మనకు ఆ సమయంలో అవసరమైన వ్యక్తి దేవుడు అని కూడా తెలీదు మనకి. సో, అది గనక ఈరోజు నీ పరిస్థితి అయితే గనక దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. శాంతి లేకపోవటము, సమాధానం లేకపోవటమే మనం ఏమంటామంటే అలజడి అంటాం. అలజడి లేకపోతే చింత అంటాం. నెమ్మది, మన జీవితాల్లో క్షేమము, స్థిరత్వము ఇవన్నీ లేకుండా గనక నీ జీవితము ఎలా పడితే అలా ఉందని నీకు అనిపిస్తే గనక నీకు సహాయం చేయగలవాడు దేవుడు. ఆయన రెడీగా ఉన్నాడు నీకు సహాయం చేయటానికి. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎంత గొప్పదైనా గూడా, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నటువంటి మాటలను గనక నువ్వు జాగ్రత్తగా విన్నావంటే, చక్కగా నువ్వు గొప్ప సమాధానాన్ని తిరిగి పొందగలవు. ఈ లోకం ఇవ్వలేనటువంటి శాంతి, ఈ లోకం ఇవ్వలేనటువంటి సమాధానము, ఈ లోకం ఇవ్వలేనటువంటి స్థిరత్వము నువ్వు తప్పకుండా తిరిగి పొందగలవు. నీ లోపల ఉన్నటువంటి భయాన్ని దేవుడు తీసేస్తాడు. చింతను దేవుడు తీసేస్తాడు.
నిన్ను మంచిగా ఆయన చేస్తాడు. సో, సమాధానము అనేటువంటిది ఎంత విలువైందో నేనిప్పటి వరకు మాట్లాడిన మాటల్లో మీకు అర్థమై ఉంటది. శాంతి, సమాధానము. మనం పీస్ అంటాము. ట్రాంక్వాలిటీ అంటాం మనం. శాంతి, నెమ్మది. అది మన జీవితాల్లో లేకపోవటానికి కారణము మనం చేస్తున్నటువంటి పాపమే. మన జీవితాల్లో శాంతి, సమాధానము కోల్పోవటానికి కారణము మనం చేస్తున్నటువంటి పాపమే. మనము పాపము చేయటం వలన దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనము జీవించటం వలన ఈరోజు ఈ పరిస్థితుల్లో మనమున్నాం. మనం ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఉండటానికి, ఇలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉండటానికి, ఇలాంటి చింతలో ఉండటానికి, వేదనలో ఉండటానికి కారణము మనం జేసినటువంటి పాపం. పాపము చేసిన ప్రతిసారి గూడా పర్యవసానాలుంటాయి. కాన్సిక్వెన్సెస్ అంటాం మనం. పాపము చేసి తప్పించుకోగలను, ఎవరికీ దొరకకుండా వెళ్ళిపోగలను, నేను చేస్తుంది ఎవరికీ కనిపించట్లేదు, నేనెంత పాపమైనా చేయగలను అని గనక నువ్వు అనుకుంటుంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవునికి తెలుసు నువ్వు చేసే పాపమంతా గూడా. సో, పాపము ఎప్పుడూ కూడా నిన్ను చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తది. ఆ పరిస్థితులు నిన్ను చింతలోకి, భయములోకి నెట్టేస్తాయి. సో, వీటన్నిటికి ప్రాబ్లమ్ ఎక్కడుందంటే, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని వాక్యం వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని లెక్క చేయకుండా, నీ కోరికలను నువ్వు నెరవేర్చుకుంటూ, నీ చిత్తమే చేయాలని నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి గూడా, నువ్వు చాలా దారుణమైన పరిస్థితుల్లో ల్యాండ్ అవుతావు. ల్యాండ్ అవ్వటం మాత్రమే కాదు, అవి నీకు చాలా దుఃఖాన్ని, కన్నీటిని విడిచిపెడతాయి నీతో. ఇప్పుడు నేను 3 లేయర్స్‌లో దీన్ని ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాన్ని ఒక 3 లేయర్స్‌లో సెపరేట్ జేయటానికి ప్రయత్నం జేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనిషి పాపము చేసినప్పుడు, తిరుగుబాటు దేవుని మీద చేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, అతనికి దేవునితో సమాధానం ఉండదు. దేవునితో మాత్రమే కాదు, మిగిలిన మనుష్యులతో గూడా సమాధానం ఉండదు. పీస్ పోతది. దేవుడితో సమాధానం పోతది. మనుష్యులతో గూడా సమాధానము పోతది. నంబర్ 2, మనం పాపము చేసిన ప్రతిసారి గూడా చాలా కష్టమైన పరిస్థితుల్లోకి ఎళ్ళిపోతుంటాం. కష్టమైన పరిస్థితులనండి, లేకపోతే ఊబి అనండి, లేకపోతే ఏదైనా అనండి మీరు. వాటిల్లోకి మీరెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా బాడీ, మైండు, మీ శరీరము, మీ మనసు చాలా స్ట్రెస్ తీసుకుంటది. ఎందుకంటే మీరు ఆ పరిస్థితులను ఫేస్ చేయాలి గదా! ఆ పరిస్థితుల్లో నుంచి ఎళ్ళాలి. ఆ పరిస్థితుల్లో నుంచి ఎళ్తున్నప్పుడు మీ మైండ్, మీ బాడీ చాలా స్ట్రెస్ తీసుకుంటది. స్ట్రెస్ టెస్ట్‌కి గురవుతదనమాట. గురైనప్పుడు చాలా మీ ఆరోగ్యం పాడైపోతది. మీ మానసిక స్థితి మంచిగా ఉండదు. ఇక రకరకాల యాంగ్జైటీ అని, మెంటల్ డిజార్డర్స్ అని ఇవన్నీ గూడా వస్తా ఉంటాయనమాట. సో, అన్ని సమస్యలు పోవాలంటే ఫస్టు నువ్వు ఫిక్స్ చేయాల్సింది పాపాన్ని. ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది, అడ్రెస్ చేయాల్సింది పాపాన్ని. నువ్వు దేవునితో సమాధాన పడటం మొదలుపెడితేనే పరిస్థితులు మారతాయి. నీ చింత పోతది. నీ భయము గూడా పోతది. సో, నువ్వు అడ్రెస్ చేయాల్సింది డైరెక్ట్‌గా పాపాన్నే నువ్వు అడ్రెస్ చేయాలి. సో, ఈ మాటలు నేనెందుకు చెప్తున్నానంటే అండి, నేను మామూలుగా ఈరోజు చదవబోయేటువంటి వచనం చదివాననుకోండి, మీకు ఆ వచనం యొక్క విలువేంటో తెలీదు. ఇప్పుడు చదివాననుకోండి, ఆ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, రెండవ వచనము సెకండ్ పార్ట్‌లో ఉన్నాము. రెండవ వచనం సెకండ్ భాగంలో ఉన్నాం మనం. రెండవ వచనంలో ఫస్ట్ పార్ట్ వరకు మనం కంప్లీట్ చేసాము లాస్ట్ వీకు. ఈ వారము మనం చూడబోతున్నటువంటి సింపుల్ మాటలేంటంటే, తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును గాక. ఇది మనము
గ్రీటింగ్ అంటాం. వందనములు తెలియజేస్తున్నాడు అని అంటాము. నిజానికి పౌలు తిమోతికి అన్నిటికన్నా ఏది తిమోతికి అవసరమో, దాన్ని దేవుడు తిమోతికి దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆశపడుతున్నాడు. ఒక విధంగా ప్రార్థన గూడా చేస్తున్నాడు. ఏమనంటే, తిమోతి, నీ జీవితంలో నీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి 3 ఉన్నాయి. నీ జీవితంలోనే కాదు, దేవుని దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటివి, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినవి 3 ఉన్నాయి. ఆ 3 నీకు దేవుడు సమృద్ధిగా దయచేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను దీవిస్తున్నాను. నిజానికి చూడండి, మీరు ఎవరి గురించి ప్రార్థన చేసినా, ఏ వ్యక్తి మీ జీవితంలో దేవుడు ఈరోజు ఈ వ్యక్తి గురించి ప్రార్థన చెయ్యని మీకు చెప్పినా, మీరు గూడా దయచేసి ఈ 3 అడగండి వాళ్ళ కోసం. ప్రభువా! వారికి నీ కృప దయచేయి. ప్రభువా! వారికి నీ కనికరము దయచేయి. ప్రభువా! వారికి నీ సమాధానము దయచేయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మాటలు. ఈ మూడిటి మీద మనము దృష్టి పెట్టబోతున్నాము. ఈ 3 ఏంటో కొంచెం నేను నిర్వచనం చెప్పి, నిర్వచనం తర్వాత అసలు ఈ వచనం యొక్క అర్థమేంటో చూడటానికి ప్రయత్నం చేద్దాం. డెఫినిషన్ చెప్తాను. అసలు కృప అంటే ఏంటి? కనికరం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? అసలు ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రిలేషన్‌షిప్ ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేదా? మొట్టమొదటిది కృప. కృప అంటే అర్థము నువ్వు ఏదైతే పొందటానికి అర్హుడవు కాదో దానిని పొందేటట్టు చేసేది కృప. నువ్వు అది పొందటానికి అర్హుడవు కాదు. దాన్ని పొందుకోవటానికి నువ్వు అర్హుడవు కాదు. మనము పాప క్షమాపణకు అర్హులము కాదు. దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి? మనం అర్హులమా? దేవుని క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి, విమోచన పొందటానికి, జీవము పొందటానికి, నిత్య జీవం పొందటానికి, నిరీక్షణలోకి రావటానికి, మహిమను చూసే విధంగా అవ్వటానికి మనం వీటన్నిటికి ఏమన్నా అర్హులమా? అర్హులమా? దేనికి అర్హులం కాదు మనం. దేనికి అర్హులం కాదు. వీటన్నిటికి మనల్ని అర్హులుగా చేస్తుంది దేవుని యొక్క కృప. దేవుని కృపే మనల్ని దీనికి అర్హులను చేస్తుంది. ఇది కృప అంటే. రెండవ మాట కనికరము. కృపకి, కనికరంకున్న మేజర్ తేడా మీకు అర్థమైపోద్ది. రెండవ డెఫినిషన్ చెప్పగానే. కనికరం అంటే ఏంటంటే, ఏదైతే నువ్వు పొందటానికి అర్హుడవో అది పొందకుండా చేస్తది. ఏదైతే నువ్వు పొందటానికి అర్హుడవో అది నువ్వు పొందకుండా చేస్తది. కృప ఏం చేసింది? ఏదైతే నువ్వు పొందటానికి అర్హుడవు కాదో అది పొందేటట్టు చేసింది. కనికరం ఏం చేస్తది? నువ్వు ఏదైతే పొందటానికి అర్హుడవో అది పొందకుండా ఆపుతది కనికరం. ఉదాహరణకి నేను తీర్పుకు పాత్రుడిని. తీర్పుకి పాత్రుడిని. నేను దేవుని తీర్పులో నిలబడాలి. దేవుని ఉగ్రతకు పాత్రుడిని నేను. చీకటికి పాత్రుడిని నేను. నరకానికి పాత్రుడిని నేను. సో, ఈ నరకము, చీకటి, వేదన, బాధ, తీర్పు వీటన్నిటిలోకి వెళ్ళకుండా ఆపుతది గదా! అది కనికరం. ఆపేది కనికరం. అంటే నేను దేన్నైతే పొందటానికి నేనేదైతే సంపాదించుకున్నానో, ఏ పరిస్థితుల్లో అయితే నేను నిలబడ్డానో, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నేను నా నా అంతట నేను అనుభవించాలి. వాటన్నింటిని అనుభవించకుండా ఆపేది కనికరం. ఏదైతే నేను పొందటానికి అర్హుడిని కాదో, దేవుని ముఖ దర్శనం చేసుకోవటానికి నేను అర్హుడిని కాదు. కానీ దేవుని కృప నన్నెత్తుకొని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి, ఆయన మహిమ ముందు నన్ను నిలబెట్టి, ఆయనను నా కన్నులతో చూడగలిగేటట్టు చేసిందనుకోండి, అది కృప. కృప నాకు అన్నీ తెచ్చిపెడతది. కనికరము ఏదైతే నేను అర్హుడినో అదంతా పొందకుండా చేస్తది. కృపకి, కనికరంకున్నటువంటి మేజర్ డిఫరెన్స్ అది. కానీ కొన్నిసార్లు ఏమంటారంటే, ఈ రెండిటి మధ్య ఈ 2 మాటలు కొద్దిగా ఓవర్‌లాప్ గూడా ఉంటది. ఓవర్‌లాప్ అంటే ఏంటంటే, అతి వ్యాప్తి అంటాం గదా మనం. అతి వ్యాప్తము అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఓవర్‌లాప్ అంటే ఒకదాని మీద ఒకటి పడుతుంటాయి. అంటే కొన్నిసార్లు మనము దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట అంటుంటాము. కృపా సమృద్ధి గలవాడు అంటుంటాము. ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకేమనిపిస్తదంటే, ఓహ్! కృపకి, కనికరంకి పెద్ద తేడా లేదు. కృప అన్నా, కనికరం అన్నా కూడా కొద్దిగా ఒకటేననుకుంటా అనే విధంగా కొన్నిసార్లు మనకు అనిపించొచ్చు. కానీ
మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కృపకి కనికరమునకు ఇదన్నమాట డిఫరెన్స్. నంబర్ 3 మూడోది సమాధానము. సమాధానము అనేటువంటిది ఏంటంటే, సమాధానము అనేటువంటి మాట ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ వాడినటువంటి మాట పీస్, రీకన్సిలియేషన్ కాదు. రీకన్సిలియేషన్ అంటే ఏంటో నేను తర్వాత అవసరాన్ని బట్టి చెప్తాను. నేను అనుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి మాట పీస్ అనే మాటకి అర్థము ఏంటంటే సమాధానము, శాంతి. సమాధానము, శాంతి మనకు కృపలో నుంచి కనికరంలో నుంచి వస్తుందన్నమాట. సో ఎవరైతే కృప పొందుతారో, ఎవరైతే కనికరం పొందుతారో వాళ్ళు సమాధాన స్థితిలోకి వస్తారు. సమాధాన స్థితిలోకి ఎప్పుడు వస్తామంటే, మనకి కృప కావాలి, మనకి కనికరము కావాలి. కృప ఒక్కటే సరిపోదు, మనకి కనికరము కూడా కావాలి. ఈ రెండు మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము ఏ స్టేట్లోకి వస్తామంటే పీస్ అనేటువంటి స్టేట్లోకి వస్తాం, సమాధానం అనేటువంటి స్టేట్లోకి వస్తాం. అంతే కదండి. మనము ఏం పొందాలో అది పొందకుండా చేస్తూ దేవుడు ఏది పొందకూడదో అది పొందేటట్టు చేస్తూ ఉన్నప్పుడు మనము ఏ స్థితిలోకి వచ్చేస్తాము? సమాధాన స్థితిలోకి వచ్చేస్తాం. మనకి ఇంకా సమస్య ఏంటి? మన రక్షణ గురించి మాట్లాడామనుకోండి, మన రక్షణ మొత్తము మొదటి నుండి ఆఖరి వరకు, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కూడా మన రక్షణ ప్రణాళిక అంతా కూడా జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు మరి చేసినటువంటి ప్రణాళిక సంకల్పం అంతా కూడా ఆఖరికి మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెట్టేంత వరకు కూడా మొత్తము కూడా అన్ని పీసెస్ ఆఫ్ ద ప్లాన్, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్లాన్ మొత్తం కూడా దేవుడు కృపే. మొత్తం కూడా దేవుని కృపే. ఆయన కృపే చేస్తుంది. ఆయన కృపే వెతికింది నిన్ను. ఆయన కృపే నన్ను వెతికింది. లేకపోతే నేను ఎప్పుడో ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడిని. ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రావాలని అనుకోవట్లేదు. ఎవ్వరు ఎప్పుడూ కూడా దేవుణ్ణి వెతకట్లేదు. ఒక్కడైనను నీతిమంతుడు లేడంట. వాళ్ళు దేవుణ్ణి వెతకట్లేదంట. దేవుడే మనల్ని వెతికి ఆయన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని మనకు సమస్తము ఏదైతే పొందటానికి మనం ఏమాత్రం యోగ్యులం కాదో అవన్నీ మనల్ని పొందేటట్టు చేస్తుంది దేవుని యొక్క కృప. అంతేకాదు మనల్ని ఉగ్రతలోకి వెళ్ళనివ్వట్లేదు, మనల్ని తీర్పులోకి వెళ్ళనివ్వట్లేదు, మనల్ని చీకటిలోకి వెళ్ళనివ్వట్లేదు, మనల్ని నరకంలోకి వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడికక్కడ మన కష్టం వచ్చిన ప్రతిసారి వచ్చి కనికరం ఏం చేస్తుంది? మనల్ని ఆపేస్తుంది. కష్టం వచ్చిన ప్రతిసారి దేవుని కనికరం వచ్చి ఆపేస్తుంది. అప్పుడు మనల్ని సమాధాన స్థితిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఎవరి జీవితంలో అయితే దేవుని కృప కనికరం ఉందో వాళ్ళు మాత్రమే దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని అనుభవించగలరు. లేకపోతే అది లేదు, మనకి సమాధానం లేదు. ఈరోజు రాత్రి నీ మనసులో చింత ఉందనుకో, నీ మనసులో చింత ఉందనుకో, భయం ఉందనుకో, వేదన ఉందనుకో, నువ్వు చెప్పుకోలేని బాధ ఉందనుకో, నీకేం కావాలో అర్థమైంది కదా. నీకేం కావాలి? నీకేం కావాలంటే దేవుని కృప కావాలి, నీకు దేవుని కనికరం కావాలి. ఈ రెండు నువ్వు పొందేవంటే ఆ లోపల ఉన్నటువంటిది మొత్తం పోతుంది. ఆ రెండు నీకు కావాలి. ఆ రెండు లేకపోతే మనం బ్రతకలేం. దేవుడు కృప లేకపోతే మనం బ్రతకలేం. ఇంకొక క్షణం కూడా బ్రతకలేం. ఇంకొక రోజు కూడా బ్రతకలేం. ఇంకొక సంవత్సరం బ్రతకలేం మనం. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేం. ఆయన కనికరం లేకుండా బ్రతకలేం. కృపా కనికరం అనేటువంటిది మన జీవితంలో ఒక్కసారి వచ్చి ఆగిపోయేది కాదు. ఇది మనం చనిపోయేదాకా మనతో ఈ రెండు వస్తానే ఉండాలి. ఈ రెండు రావటమే కాదు, ఆ రెండు వస్తూ మనల్ని ఎప్పటికప్పుడు సమాధాన స్థితిలో మనల్ని పెడతానే ఉండాలి. ప్రతి దినము పెట్టాలి, ప్రతిరోజు పెట్టాలి. లేకపోతే గనక మనలో సమాధానము లేకుండానే పోతుంది అనమాట. ఆఖరికి లాస్ట్ మినిట్ వరకు, నువ్వు చనిపోయేంత వరకు దేవుడి దగ్గర నుంచి నీకు కావాల్సిన ఈ రెండే. ప్రభువా నాకు నీ కృప ఇవ్వు ప్రభువా, ప్రభువా నీ కనికరం నాకు ఇవ్వు ప్రభువా. ఈ రెండు ఉంటే నాకు చాలు ప్రభువా. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆనందంగా ఉండగలను, ఉత్సాహంగా ఉండగలను, సంతోషంగా ఉండగలను. నిన్ను ఏ స్థితిలో నుంచైనా కూడా తప్పించగలిగింది ఆయన కనికరము. ఏ కష్టంలో నుంచైనా ఎత్తుకోగలిగింది ఆయన కనికరము. నిన్ను బాధ పెడతని ఏవైతే ఉన్నాయో, నిన్ను ఇబ్బంది పెడతని ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, నువ్వు భరించలేనటువంటి ఏ అయితే నీ జీవితంలో ఉన్నాయో అవి నువ్వు భరిస్తున్నావు కదా. ఆ భరించకుండా చేసేదే కనికరము. నువ్వు భరించాల్సిన అవసరం లేదు ఆ కష్టాలని.
అవి నీ జీవితంలో ఏమైనా అయి ఉండొచ్చు. అది నీ కుటుంబం వలన వచ్చేటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నీకు ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో నుంచి వెళ్తూ నువ్వు చాలా భారాన్ని మోస్తున్నావు. నువ్వెందుకు మోస్తావు? దేవుని కనికరము అది నువ్వు తీసుకోకుండా కాపాడగలదు నిన్ను. దేవుని కనికరము నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నిజానికి నేను నరకమంతా మోయాలి, చీకటంతా మోయాలి, తీర్పంతా మోయాలి, అవంతా మోయాలి. నేను అదంతా మోయకుండా నన్ను ఆపుతుంది దేవుని కనికరమే కదా. అలాంటప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని కూడా నువ్వు మోయకుండా దేవుని కనికరం ఆపగలదు కదా. అలాంటప్పుడు దేవుని కనికరాన్ని నువ్వు ఎందుకు కోరుకోవు? నీకు కావాల్సింది దేవుని కనికరమే కదా. అది దేవుని కనికరం అంటే. అంతేకాదు, నువ్వున్న పరిస్థితుల్లో ఉంటే సరిపోదు. నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాలనుకో, చాలా గొప్ప స్థితికి తీసుకెళ్లాలనుకో, నువ్వు పొందలేనివన్నీ నిన్ను పొందేటట్టు చేయాలనుకున్నాడు అనుకో దేవుడు, నీ దగ్గర లేనివన్నీ ఆయన ఇవ్వాలనుకున్నాడు అనుకో, నీకేం కావాలి? కృప కావాలి. కృప కావాలి. నీ దగ్గర లేదు, నువ్వు అది పొందటానికి అర్హుడు కూడా కాదు. కానీ దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పట్టుకొని జాగ్రత్త లేపి తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది దేవుని యొక్క కృప. అడగండి దయచేసి, నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. అడగండి, ప్రభువా నాకు కృప కావాలి, నాకు కనికరం కావాలి, నాకు సమాధానం కావాలి. నువ్వు మాత్రమే ఇవ్వగలవు. ఈ సృష్టిలో ఎవ్వరూ ఇవ్వలేరు. ఆయన ఒక్కడే కృపా సంపూర్ణుడు. ఆయన ఒక్కడే దీర్ఘశాంతం గలవాడు. ఆయన ఒక్కడే మనకు అన్నీ చేయగలడండి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏ మనిషి నీకు సహాయం చేయలేడు. ఏ మనిషి నీకు సంపూర్ణమైన శాంతిని నీకు ఇవ్వలేడు. పూర్ణ శాంతిని, సంపూర్ణమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని, స్థిరత్వాన్ని, భయం లేని జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అది ఆయన మాత్రమే ఇస్తాడు. నువ్వు అడగాలి, ప్రభువా నాకు కావాలి ఈ రెండు. నాకు కృప దయచేయి, నాకు కనికరము దయచేయి. నాకు ఒకరోజు కాదు ప్రభువా, జీవితకాలము నువ్వు నాతో రావాలి ప్రభువా. నీ కృప, నీ కనికరం నాతో రావాలి ప్రభువా. ఇది యాక్చువల్గా కృప, కనికరము, సమాధానము అనేటువంటి మాటలకి అర్థం ఏంటో నేను మీకు జస్ట్ చెప్పాను. ఇవి ఎంత ఇంపార్టెంటో మన జీవితాలకి చెప్పాను. ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వద్దాం. టెక్స్ట్లోకి వచ్చి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, తిమోతి కంట కృప కావాలంట, తిమోతికి కనికరం కావాలంట, తిమోతికి సమాధానం కావాలంట. సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం ఎటు వెళ్ళినా కూడా దేవుడు కృపగలవాడని, దేవుడు దయ చూపించువాడని, మనం ఎన్ని వచనాలు ఉన్నాయి దేవుని వాక్యంలో, ఆయన దగ్గర మాత్రమే ఇవన్నీ దొరుకుతాయని చెప్పేటువంటి వచనాలు చాలా ఉన్నాయి. నిర్గమకాండం 36:4, కీర్తనలు 86:15, కీర్తనలు 111:4, కీర్తనలు 145:8, కీర్తనలు 103:8, నెహెమ్యా 9:17, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఒక చోట కాదు, మీరు బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా యెహోవా ఎవరో వర్ణించేటువంటి వచనాలు, యెహోవా ఎవరు అని చెప్పేటువంటి వండర్ఫుల్ వర్సెస్. మీరు చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము మనం చాలాసార్లు చదివినటువంటి వచనమేది, వండర్ఫుల్ వర్స్. ఆయన ఎవరు అంటూ మోషేని దాటి వెళ్తూ యెహోవా అన్నటువంటి మాట. 34వ అధ్యాయము 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. యెహోవా ఎవరండి? యెహోవా కనికరము చూపువాడు, యెహోవా దయ చూపించువాడు, యెహోవా దీర్ఘశాంతం గలవాడు. యెహోవా దగ్గర అంట విస్తారమైన కృప దొరుకుతుందంట, కనికరము దొరుకుతుంది. ఆయన దగ్గర నీకేం దొరుకుతుంది? కృప కూడా దొరుకుతుంది. అది కూడా విస్తారముగా దయచేస్తాను అంటున్నాడు. ఆయన దగ్గర దొరికేవి ఇవే నీకు కావాల్సినవి ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయి. నీకు ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. నేను ఇందాక చెప్పినటువంటి ప్రతి వచనంలో కూడా ఇదే మాట మరలా రిపీట్ చేస్తూ ఉంటాడు. యోనా అంటాడు 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అంటాడు, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి వారిని నువ్వు కీడు చేయక మాన్తావని నాకు తెలుసు అంటాడు. తెలుసని ఈయనేం చెప్తున్నాడు? దేవుడు ఎవరో చెప్తున్నాడు. దేవుడు అంటే చాలా కృపగలవాడంట, దయ చూపించేవాడంట, కనికరం చూపించేవాడంట. నువ్వెవరో నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళలేదంటున్నాడు. నిజంగా చెప్తున్నానండి మీకు, మన దేవుడు ఎవరు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి మాటలు ఏంటో తెలుసా అండి? యెహోవా దయ చూపించువాడు, కనికరము చూపించువాడు,
విస్తారమైన కృప చూపించేవాడు. 103వ కీర్తన మనం మనం అందరం చాలా సార్లు చదివినటువంటి కీర్తన. మనందరికి ఇష్టమైనటువంటి కీర్తన. 103వ కీర్తనలో వెరీ ఇంపార్టెంట్ వర్స్ 8th వర్స్ ఏముంటదండి? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. అంతేకాదంట, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కృపా సమృద్ధి అంటే ఏంటి తెలుసు కదా! కృపని సమృద్ధిగా కలిగినటువంటి వాడు. ఎంత సమృద్ధిగా ఉంది ఆయన దగ్గర కృప అంటే, నువ్వు అడుగు. ఎంత కావాలో అడుగు. నువ్వెంత కావాలంటే అంత ఆయన కృప ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అంత కృప ఆయన దగ్గర దొరుకుతుంది. మనము ఎటువైపు వెళ్ళినా గూడా దేవుని వాక్యంలో ఎక్కడ చూసినా గూడా దేవుడు కృప గలవాడు. దేవుడు కనికరము చూపించువాడు అనేటువంటి మాటలే మనం చూద్దాం. 86వ కీర్తన 15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు కల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు అనేటువంటి మాట మనం చదువుతాం అనమాట. సో, ఏ వచనం దగ్గరికి వెళ్ళినా కూడా మనకు ప్రభువు కృపగలవాడుగా, కనికరము చూపించువాడుగా, దయ చూపించువాడుగా మనము ప్రభువుని చూస్తాం. 111వ కీర్తన 4వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడంట. సో, ఈ మాటలన్నీ మనం చదువుతుంటే మనకేమర్థమవుతుందంటే, ఆయన కృప ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గర సమృద్ధిగా కృప దొరుకుతుంది. ఆయన దగ్గర కనికరము గూడా దొరుకుతుంది. విస్తారమైన కనికరం ఆయన దగ్గర దొరుకుతుంది. సో, ఆయన దగ్గర దొరికేటప్పుడు మనకు అవసరమైంది అదైనప్పుడు మనం అడగకుండా ఎందుకు మనమే మన చింతలను మనమే మోస్తూ, మన పరిస్థితులను మనమే మోస్తూ, మన జీవితాలను మనమే మోస్తూ ఎందుకు మనం ఇలా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన రెడీగా ఉన్నాడు గదా! నీకు సహాయం చేయటానికి. నువ్వు చేయాల్సిందేంటి? కేవలము ప్రభువా నాకు ఆ కృప, కనికరము దయచేయి ప్రభువా. నన్ను సమాధాన స్థితిలో నువ్వు పెట్టు ప్రభువా అని అడిగితే నీకు సరిపోతది కదా! ఆయన ఇవ్వలేడనుకుంటున్నావా? ఆయన దగ్గర లేదనుకుంటున్నావా? ఆయన చేయలేడనుకుంటున్నావా? ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, నీ శరీర కోరికలను నువ్వు నెరవేర్చుకుంటూ, ఆయన మీద తిరుగుబాటు చేసి, చీకట్లో తిరుగుతున్న నిన్ను ఈరోజు తీసుకొచ్చి పరిశుద్ధులతో కూర్చోబెట్టలేదా? కూర్చోబెట్టింది నువ్వా? ఆయనా? ఆయన కృప చేయలేనిది ఏది లేదు. ఆయన కనికరము చేయలేనిది ఏది లేదు. కేవలము మనము ఆయన్ని అడగటమే ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని నేను మీకు పౌలు, తిమోతి జీవితాల్లో చూపిస్తాను. నేను బయటికి కూడా వెళ్ళట్లేదు ఎక్కడికి. మనము పాస్టరల్ ఎపిసిల్స్‌లోనే ఉండి ఎందుకు ఈ మాటలు కోరుకుంటున్నాడు పౌలు అనేటువంటిది మనం చూద్దాం. సో, అది కోరుకుంటున్నాడు కదా! తిమోతికి అవి రావాలని కోరుకుంటున్నాడు. ఈ పత్రికల్లోనే మనము ఈ 3 పత్రికల్లోనే మొదటి తిమోతి, రెండో తిమోతి అండ్ తీతుకు రాసిన పత్రికల్లోనే ఈ కృప, కనికరము, సమాధానము నీకు కలుగును గాక అనేటువంటి మాట మనము మొదటి తిమోతిలో చూస్తాము. రెండో తిమోతిలో కూడా అలానే ఉందా? రెండో తిమోతి మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు, కనికరము, సమాధానమును కలుగును గాక. ఆయన మరలా కోరుకుంటున్నటువంటిదేంటంటే కృప, కనికరము, సమాధానము నీకు కలుగును గాక. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో మనము నిజానికి 2వ వచనంలో ఉంది. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం తీతుకు రాసిన పత్రికలో ఏం ఏం కోరుకుంటున్నాడు 4వ వచనం చూడండి. 4వ వచనం ఆఖరిలో తండ్రి అయిన దేవుని నుండియు, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును గాక. ఎందుకు ఈ అంటే 3 పత్రికల్లో గూడా 3 పాస్టరల్ ఎపిసిల్స్‌లో గూడా ఈ 3 కావాలి నీకు. ఆ దేవుడు నీకు దయచేయాలని తీతుకి చెప్తున్నాడు. తిమోతికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాదు ప్రతి పుస్తకం ఎండ్‌లో తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో ఏమని అంటున్నాడు? కృప మీకు తోడై ఉండును గాక. కృప కావాలని చెప్తున్నాడు. సో, బిగినింగ్‌లో చెప్పాడు కృప కావాలని, ఎండింగ్‌లో గూడా కృప కావాలని చెప్పాడు. అదే విధంగా రెండో తిమోతికి రాసిన పత్రిక ఎండింగ్‌లో చూద్దాం. రెండో తిమోతికి రాసిన పత్రిక ఎండింగ్‌లో ఏముంది? కృప మీకు తోడై ఉండును గాక. కృప కావాలి అని చెప్తున్నాడు. అంతేకాదు మీరు తీతుకు రాసిన పత్రికలో ఆఖరిలోకెళ్ళండి. తీతుకు రాసిన పత్రిక ఆఖరిలో. ఏముంది? కృప మీ అందరికీ తోడై ఉండును గాక. చూడండి, ఎవరి పెదవుల మీద నుంచి కృప అనే మాట ఎక్కువ వస్తదో, వాళ్ళకి దేవుడు కృప ఎక్కువిస్తాడు. కృప అనేటువంటి మాట చాలా గొప్ప మాట దేవుని వాక్యంలో. ఆయన దగ్గర విస్తారమైన కృప ఉంది. ఎవరైతే కృప కావాలని అడుగుతారో వాళ్ళకి కృప దొరుకుతది. హద్దులు లేని, మెజర్‌మెంట్ లేని,
ఎత్తు లేని, వెడల్పు లేని, లోతు లేని కృప దేవుడి దగ్గర దొరుకుతది. ఆ కృపతోనే నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలని తిమోతికి, తీతుకి చెప్తున్నాడనమాట. మనము కృపతోనే చేయగలం ఏం జేసినా గూడా. నువ్వు గాదు చేసేది. నేను గాదు చేసేది. చేస్తందంతా గూడా దేవుని కృప. అంతేకాదు మనము పాడు జేస్తాం. మనము పాడే జేస్తాం. మనం ఎప్పుడు పాడే జేస్తుంటాం. మనము పాడు జేసిన ప్రతిసారి అవన్నీ మన మీదకి రాకుండా కాపాడేది గూడా దేవుని కనికరమే. నువ్వు మళ్ళీ అక్కడే ఇరుక్కుపోకుండా నిన్ను బయటికి తీసుకొచ్చేది దేవుని కృపే. కాబట్టి వీళ్ళకి వీళ్ళిద్దరికీ చెప్తుందేంటంటే, నీకు అవసరమైంది, నాకు అవసరమైంది దేవుని కృప, దేవుని కనికరము, దేవుని సమాధానం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు వీళ్ళకి ఎందుకు ఇది ఇంపార్టెంటు? ఇది ఒక్కసారి మన జీవితాల్లోకి దేవుడి కృప ఒక రోజొస్తే సరిపోతదా? ఒక్కసారొస్తే సరిపోతదా? దేవుడిని నమ్ముకున్న రోజు దేవుడి కృపొస్తే సరిపోతదా? దేవుని కనికరము రక్షణ పొందిన దినాన నాకు దేవుని కృపొచ్చింది, దేవుని కనికరమొచ్చింది, దేవుని సమాధానం వచ్చిందంటే సరిపోతదా? ఇది జీవిత కాలము అవసరమైందా? ఎప్పుడూ మనతో ఉండాలా? ఆఖరి వరకు మనతో ఉండాలా అనేటువంటిది నేను ఈ పుస్తకాల్లో నుంచి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఫస్ట్ మనము కృప గురించి మాట్లాడదాం. కృప అనేటువంటి దాని గురించే మాట్లాడదాం. సో, మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో కృప నీకు కలుగును గాక అని అన్నాడు గదా! అని నువ్వు కిందకి వెళ్ళండి. మొదటి అధ్యాయము 14వ వచనంకెళ్దాం. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 14వ వచనం. 14వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడు. ఈ మాట మీరు దయచేసి అండర్‌లైన్ గూడా చేసుకోవాలి. ఎంత మంచి మాట అంటే ఇక్కడ అంటాడు ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. పౌలు గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి గురించి కాదు. 12వ వచనం. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరించబడితిని. సో, పౌలు చేసిన ప్రతి తప్పుకి దేవుడు శిక్షించలేదంట. ఆగాడంట. కనికరం చూపించాడంట. అంతే. నంబర్ 1. అంతేకాదు ఆయన కృప కూడా చూపించాడంట. ఎవరికి? పౌలుకి. ఎంత కృప చూపించాడంట? దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడిని పట్టుకొని ఆయన దగ్గరికి తెచ్చి విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టకుండా ఏమన్నాడంట తెలుసా అండి? నువ్వు ఆయన బలపరిచి ఏమన్నాడంటంటే పరిచర్యకు నియమించాడంటండి. పరిచర్యకు నియమించడం అనేటువంటిది అది కృప. అంటే నువ్వు చేసిన దాన్ని శిక్షించకుండా ఆగింది కనికరమైతే, నిన్ను గొప్పవానిగా ప్రత్యేకమైన పనికి ఏర్పాటు చేసుకొని నిన్ను హెచ్చించినటువంటిది దేవుని కృప. అందుకనే ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 14వ వచనంలో ఈ మాట అంటాడు. మరియు మన ప్రభు యొక్క కృపయు ఇక్కడ యాక్చువల్‌గా ఏమనుందంటే, మరియు మన ప్రభువు యొక్క కృప అత్యధికముగా విస్తరించింది అని ఉండాలన్నమాట. అత్యధికంగా విస్తరించిందంట. ఏం విస్తరించింది? కృప విస్తరించింది. వేటితో పాటు విస్తరించిందంట? అక్కడ అంటాడన్నమాట. విశ్వాసము, ప్రేమతో కలిపి దేవుని కృప విస్తరించింది. ఫోర్స్ అంతా కూడా ఆ విస్తరించింది అనే మాట ఉంది కదండీ! అత్యధికముగా విస్తరించింది అనేటువంటి మాట కృప గురించి చెప్తున్నటువంటిది. విశ్వాసం గురించి, ప్రేమ గురించి చెప్తున్నటువంటిది కాదు. విశ్వాసము, ప్రేమ వాటికి తోడుగా ఉన్నాయి. కృపకు తోడుగా ఉన్నాయి. దేవుడు దయచేసాడు విశ్వాసము, ప్రేమ అనేటువంటిది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నా జీవితంలో ఒక మహా సముద్రం వచ్చినట్టు, ఒక గొప్ప ప్రవాహం వచ్చినట్టు నా జీవితంలోకి వచ్చిందేంటో తెలుసా? దేవుని కృప అని చెప్తున్నాడు. దేవుని కృపే ప్రవాహంలాగా వచ్చింది, విస్తరించింది అని అన్నాడు గదా! దాని వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే, అసలు లిమిట్ లేకుండా, లిమిట్‌లెస్‌గా అంటే లిమిట్‌లెస్‌గా వచ్చి ఆయన జీవితం మీద పడిందంట. ఆయన జీవితం మీద పడి విస్తరించిందంట. అది కృప గురించే మాట్లాడుతున్నాడు. చూడండి, నిజంగా పౌలుకి దేవుడు ఎంత కృపైతే చూపించాడో, దావీదుకు దేవుడు ఎంత కృపైతే చూపించాడో, నీకు కృపొద్దా? విస్తారమైన కృప నా మీద కుమ్మరించు ప్రభువా అని నువ్వు అడగలేవా? మనం అడగలేమా? నీ దాసుడైన దావీదుకు చూపిన నీ కృపను నా పైన చూపవా అని అడగలేదా? ప్రభువా నువ్వు కృప చూపిస్తావంట. అందులో నువ్వు కృప చూపించడంలో కూడా మామూలుగా కాదు. విస్తారమైన కృపను నువ్వు చూపిస్తావంట. విస్తరించేటువంటి కృప అంట. ప్రభువా ఆ కృప నా జీవితంలోకి తీసుకురావా. నేను దేవుని వాక్యము పట్టుకోవటానికి అనర్హుణ్ణి. దేవుని వాక్యము ప్రకటించడానికి యోగ్యుణ్ణి కాదు. నేను ఏమాత్రము యోగ్యుడిని కాదు. నేను భయంకరమైనటువంటి పాపిని.
అలాంటి పాపిని నన్ను పట్టుకొని ఆయన దగ్గరికి తెచ్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యము చెప్పగలిగేటట్టు చేసింది దేవుని కృప. హద్దులు లేని విస్తారమైన దేవుని కృప. దేవుని కృప చాలా గొప్పదండి. దేవుని కృప చాలా గొప్పది. మీరు జస్ట్ అడగండి, నాకు ఆ కృప కావాలి ప్రభు అని. చూడండి ఆ మాటలు ఆయన ఏం చెప్తున్నాడు, నా జీవితంలో విస్తారంగా దేవుడి కృపను నేను పొందాను. దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుని కృప. దావీదు అర్హుడా సింహాసనానికి? భూమి మీద ధనం పొందటానికి నువ్వు అర్హుడువా? నువ్వు ధనవంతుడు అవటానికి నువ్వు అర్హుడువా? నువ్వు బలవంతుడు అవటానికి నువ్వు అర్హుడువా? నువ్వు ఇంకొక రోజు బ్రతకటానికి నువ్వు అర్హుడువా? దేనికి అర్హుడు నువ్వు? నువ్వు దేనికి అర్హుడు కాదు కదా. మరి అలా ఉంచేటట్టు చేస్తుంది ఆయన కృపే కదా. మరి ఆయన కృపను ఎలా మర్చిపోతావు? ఆయన కృపను మర్చిపోతున్నావు. 2 నువ్వు ఆయన కృపను అడగట్లేదు. సో ఈయన ఏమంటున్నాడంటే ఆ కృప తిమోతికి కావాలని చెప్పటం కాదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పౌలు అంటున్నాడు, అసలు నా జీవితమే దేవుడు కృప అని చెప్తున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే తిమోతి జీవితంలో, తన జీవితంలో చూసుకుంటున్నప్పుడు తనకు అర్థమవుతుంది ఏంటంటే, ఓహ్! దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు అని చెప్పి తన జీవితాన్ని చూసుకుంటూ ఇప్పుడు తిమోతి జీవితంలో, తర్వాత తీతు జీవితంలో కూడా కోరుకుంటున్నాడు. మీకు కావాల్సింది దేవుని కృపే. అది మనము అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకంలో నుంచి మనం వెళ్తున్నప్పుడు అన్నమాట. ఇంకొంచెం ముందుకు వద్దాం. 6వ అధ్యాయం 21వ వచనం ఆల్రెడీ చూసాం. మనము 2వ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి అధ్యాయము 9వ వచనం. మన రక్షణ ఆయన కృప అంట. మన రక్షణ ఏంటండి? ఆయన కృప. చూడండి మొదటి అధ్యాయం 9, 10 వచనాలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 9, 10 వచనాలు ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్సెస్ ఇన్ ద బుక్. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన వచనాలు 9, 10 వచనాలు. ఈ 2 ప్యూర్ గాస్పల్. ఏంటంటే అసలు సువార్త అంటే ఏంటి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ 2 వచనాల్లోనే ఉంది. 9, 10లో ఉంది. ఈ 9, 10లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. చూడండి, మన రక్షణకు కారణము మన క్రియలు కాదు. మన రక్షణకు కారణము దేవుని యొక్క స్వకీయ సంకల్పము. స్వకీయ సంకల్పం అంటే ఆయన సొంత చిత్తము. ఆయన సొంత చిత్తం అంట మన క్రియలను బట్టి కాకుండా అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి అంటాడు. చూడండి, మన రక్షణకు ఆధారము 2. 1 ఆయన సంకల్పము, 2 ఆయన కృప. మనల్ని రక్షించింది, రక్షించటమే కాకుండా ఆ రక్షణలో వచ్చేటువంటి అన్ని ఆశీర్వాదాలు మనము పొందేటట్టు చేసిందే దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనము దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. రక్షణలో మనం పొందేటువంటి ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3 పునర్జన్మ. ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి మనం తిరిగి జన్మించాం కదా. తిరిగి జన్మించడం పునర్జన్మ ఆయన కృప వల్లనే కలిగింది. దేవుని నీతి ఆయన కృప వల్లనే కలిగింది. పాప క్షమాపణ ఆయన కృప వల్లనే కలిగింది. నిత్య జీవము ఆయన కృప వల్లనే కలిగింది. స్వాస్థ్యము ఆయన కృప వల్లనే కలిగింది. తర్వాత పరిశుద్ధత ఆయన కృప వల్లనే కలిగింది. జ్ఞానము ఆయన కృప వల్లనే కలిగింది. వెలుగు ఆయన కృప వల్లనే కలిగింది. పునరుద్ధానము ఆయన కృప వల్లనే కలిగింది. మహిమ ఆయన కృప వల్లనే కలిగింది. అన్నీ మన రక్షణలో దేవుడు మనకిస్తున్న మొత్తం కూడా ఆయన సంకల్పము, ఆయన కృపేనంట. అది ఒక్కరోజు వస్తే ఎలా సరిపోతుంది? నువ్వు ఆఖరికి ఇవన్నీ పొందుకునేదాకా నీకు కృప కావాలి కదా. ఆఖరికి నువ్వు దేవుని సన్నిధిలో పునరుద్ధానమై కొత్త ఆకాశం క్రొత్త భూమిలో దేవుడి మహిమలో నువ్వు నిలబడేంత వరకు కూడా నీకు కావాల్సింది దేవుని కృపే కదా. అంతా సంకల్పమే చేసుకుంటూ వెళ్తుంది. ఆయన సంకల్ప ప్రకారమే జరుగుతుంది, మనిషి సంకల్పం కాదు. మనిషికి మీరు ఏ మహిమ ఇవ్వద్దు దయచేసి. మనిషి వలన జరగట్లేదు, మనిషి క్రియల వలన జరగట్లేదు. ఇదంతా దేవుని సంకల్పము, దేవుని కృప వలనే జరుగుతుంది. నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి కారణం నువ్వు కాదు. నువ్వు దేవుడి దగ్గర రావడానికి కారణం ఆయన సంకల్పము, ఆయన కృప అని చెప్తున్నాడు అనమాట. మనిషి అతిశయపడటానికి ఏం లేదండి మన రక్షణలో. అస్సలేం లేదు మనిషికి. అంతా కూడా దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే. మనం మాట్లాడాల్సింది, మన పెదవుల మీద నుంచి రావాల్సింది దేవుని కృపే. 2వ అధ్యాయము మొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి వచనంలో ప్రాముఖ్యమైన మాట అన్నాడు. నిజానికి ఈ వచనం మీద నేను ఒక మెసేజ్ చెప్పాను, మీరు వినండి. జస్ట్ 2:1 మీద ఒకే ఒక మెసేజ్ చెప్పాను. ఈ వచనంలో ఏమన్నాడండి? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమన్నాడో తెలుసా అండి? తిమోతి, నీ బలమేంటో తెలుసా? దేవుని కృప. నీ బలమేంటో తెలుసా? దేవుని కృప. నువ్వు
దేవుని కృప మీద ఆధారపడినంత సేపు నువ్వు బలవంతుడివే. నీ మీద నువ్వు ఆధారపడి పరిచర్య చేసావంటే నువ్వు బలహీనుడివి. నీ అంత బలహీనుడు ఇంకెవ్వరూ లేరు. ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడి దేవుని కార్యము చేస్తారో, దేవుని సంకల్పం మీద ఆధారపడి, దేవుని కృప మీద ఆధారపడి పరిచర్య చేస్తారో, వాళ్ళు బలవంతులు అంట. దేవుడు అంటున్నాడు, నీకు బలం కావాలా? నీ దగ్గర బలం లేదా? పరిచర్య చేయటానికి బలం లేదా? జీవించటానికి బలం లేదా? ధైర్యంగా ఉండటానికి బలం లేదా? నీకు బలం ఇవ్వగలిగినది దేవుని కృప. దేవుని కృప నిన్ను బలవంతుడిని చేస్తది. కాబట్టి నీకు దేవుని కృప కావాలి అని చెప్తున్నాడు. చూడండి, మీరు ఏదో గ్రీటింగ్ రాసేసాడు. ఆయన జస్ట్ మొదటి అధ్యాయం, మొదటి వచనంలో, మొదటి 2 వచనాల్లో నేను పౌలుని మాట్లాడుతున్నాను. తిమోతి నువ్వు బాగున్నావా? నీ కృప, కనికరం, సమాధానం కలుగును గాక. అది కాదండి. అసలు ఇట్ ఈస్ ఎ ప్రేయర్. ఇట్ ఈస్ ఇంటెన్స్ డిజైర్. చాలా తీవ్రమైన కోరిక ఆయన హృదయంలో నుంచి పుడుతుంది. ఎందుకంటే, ఆ మాటలు, ఆ పదాల యొక్క పవర్ ఏంటో తన జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేసాడు. ఎక్స్‌పీరియన్స్ చేయడమే కాదు, నువ్వు గూడా వాటిని అనుభవించాలని చెప్తున్నాడనమాట. అది ఆ మాటల యొక్క బలము, పవర్ అన్నమాట. ఫోర్స్ అంటాం గదా! ఆ పవర్ అనండి, ఫోర్స్ అనండి. అది గూడా అంతేకాదు, మీరు తీతుకు రాసిన పత్రిక రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇది ప్యారలల్ ప్యాసేజ్. అంటే మనం ఇందాక చూసాం. మనల్ని రక్షించిందేంటి? దేవుని కృప. అలాంటి వచనాలు ఇక్కడ 2:11లో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చూడండి, మనుష్యులందరికీ, సమస్త మనుష్యులకు రక్షణ తేవాలని దేవుడి కృప ప్రత్యక్షమైందంట. దేవుని కృప ప్రత్యక్షమైందంట. ఆ ప్రత్యక్షమై ఏం చేసిందంట దేవుని కృప? చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప. చూడండి, మన లైఫ్ అంతా ఉంది. మన లైఫ్ అంతా నడిచేది ఫ్యూయల్ ఏంటో చెప్పమంటారా? దేవుని కృపే. దేవుని కృప ఈజ్ అవర్ ఫ్యూయల్. మన లైఫ్‌ని నడిపించడానికి కావాల్సిందంతా గూడా దేవుడి కృపే ప్రొవైడ్ చేస్తాడు. సమృద్ధిగా ఇస్తాడు. సో, దేవుని కృప మీద నువ్వు ఆధారపడాలి. దేవుని కృపే మనకు సమస్తము దయచేస్తానన్నాడు. మూడో అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. మూడో అధ్యాయం 6వ వచనము, తీతుకు రాసిన పత్రిక. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. చూడండి, ఆయన కృపే మనల్ని నీతిమంతులని తీర్చింది. ఆయన నీతిని నీతిమంతులుగా తీర్చబడటం అంటే అర్థం ఏంటంటే, మనకు నీతినిచ్చింది. మనకు నీతిని ఇచ్చింది. ఎవరి నీతిది? ఇది దేవుని నీతి. ఇది జీసస్ క్రైస్ట్ దగ్గర ఉన్నటువంటి నీతి. ఆ నీతిని మనకిచ్చింది ఎవరు? దేవుని కృప. చూడండి, దేవుని కృపలో బలవంతుడు కావాలి. దేవుని కృపలోనే ఈ లోక మాలిన్యం అంటకుండా నువ్వు చక్కగా నడవాలి. దేవుని కృపే నిన్ను నీతిమంతుడిని చేసింది. దేవుని కృపే నిన్ను రక్షించింది. అన్నీ చేస్తుంది దేవుని కృపే గదా! నువ్వు చేయలేనివన్నీ చేస్తుంది దేవుడి కృపే కదా! మరి నీకేం గావాలి? దేవుని కృపే కదా కావాల్సింది. అందుకని కోరుకుంటున్నాడు, నీకు దేవుడి కృప కావాలి. మీ జీవితాల్లో, నా జీవితంలో గూడా ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి ప్రతి దినము, దేవా నీ కృప నాకు దయచేయి. నీ కృప నాకు విస్తారముగా దయచేయి అని మీరు ప్రార్థన చేయండి. మీరు చూడండి దేవుడు మీతో ఏం జేస్తాడో. దేవుడు మీతో ఏం జేస్తాడో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మంత్స్, ఇయర్స్ అబ్జర్వ్ చేయండి. దేవుని కృప అనేటువంటి మాట నీ పదవుల మీద నుంచి రాకుండా నువ్వు జీవించడానికి మొదలుపెట్టు. చూడు నీ జీవితం ఏమవుతుందో. నువ్వు అడుగు, నాకు దేవుని కృప కావాలి. నాకు నాకు నీ కృప కావాలి ప్రభు అని నువ్వు అడుగు. తప్పకుండా ఆయన నీకు ఆయన కృపని దయచేస్తాడు. విస్తారమైన కృపని నీకు దయచేస్తాడు. కృప ఏం చేస్తుందో తెలుసా అండి? ఏం చేస్తుందని మళ్ళీ చెప్పాను నేను. నువ్వు ఏదైతే చేయలేవో, నువ్వు ఏదైతే పొందలేవో అవన్నీ నువ్వు పొందేటట్టు చేస్తది దేవుని కృప. దేవుని కృప చాలా శక్తిగలది. పాపము విస్తరించిన చోట ఏం విస్తరించిందంట? ఆహ్, ఆకాశమంత ఎత్తిగిరిందంట పాపము. ఎత్తిగిరితే ఆకాశమంత ఎత్తు ఎవరు ఎగరగలరు అని చూసినప్పుడు దేవుని కృప ఎగిరిందంట దానికన్నా ఎత్తు. దేవుని కృప చేయలేనిది ఏమి? న్యూ టెస్టమెంట్ కూడా చెప్పేదేంటంటే, ఈ కృప మనకి దేవుడు జీసస్ క్రైస్ట్‌లో దయచేస్తున్నాడు. ఆయనే కృప.
లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ గ్రేస్. అది సమృద్ధిగా మనకు దయచేస్తున్నాడు దేవుడు. తన కుమారుడిని ఇచ్చేసాడు మనకి. సో కృప మనకు విస్తారంగా సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. నువ్వు తీసుకోవటానికి రెడీగా ఉండాలి. నెంబర్ 2 కనికరం కూడా ఉంది కదండి. ఈ కనికరము అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాటే. ఇప్పుడు కనికరము గురించి కూడా పౌలు మాట్లాడాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం ఇందాక నేను చదివాను కదండి. 12వ వచనం 13వ వచనంలో ఏముంది? పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసును కృతజ్ఞుడనే ఉన్నాను. తెలియక అవిశ్వాసం మూలం చేస్తే గనుక కనికరించబడితిని. కనికరం గురించి మాట్లాడుతున్నాడా లేదా? కనికరం గురించి మరలా మరలా మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను ఏదైతే ఏ శిక్ష అయితే పొందాలో అదంతా పొందకుండా నన్ను ఎక్కడికక్కడ ఆపేస్తుంది. దేవుని కనికరం నన్ను కాపాడుతుంది. నాకు కృప చూపిస్తున్నాడు దేవుడు కరెక్టే. కానీ కనికరం కూడా చూపిస్తున్నాడు నా మీద. ఎంత కనికరం చూపిస్తున్నాడంటే నన్ను శిక్షించట్లేదు. నేను ఎక్కడికి పోవాలో అక్కడికి పోకుండా ఆపేస్తున్నాడు దేవుడు. ఆ పరిస్థితుల నుంచి నన్ను తప్పిస్తున్నాడు. మొదటి అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ మాట ఉంటది. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరించబడితిని. చూడండి, పూర్ణమైన దీర్ఘశాంతముతో దేవుడు కనికరిస్తున్నాడండి. కనికరించకపోతే శిక్షిస్తాడు. ఆ శిక్షకి నువ్వు పాత్రుడు గదా! ఆ శిక్ష నీ మీద పడతదొచ్చి. పడకుండా ఆపుతుందనమాట. ఆయన కనికరం ఏం చేస్తుందంటే, నువ్వు ఆ పరిస్థితుల్లోకి ఎళ్ళకుండా, ఆ పరిస్థితుల్లోనే ఉండిపోకుండా నిన్ను కాపాడుతుంది. ఆపుతున్నాడు అని తన కనికరం గురించి ఆయన మాట్లాడాడు. 2 తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16, 18 వచనాల్లో ఒనేసిఫోరు కుటుంబం గురించి మాట్లాడతాడిక్కడ. 16వ వచనంలో ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. కనికరం ఎవరికి కావాలో తెలుసా? కనికరం ఎవరికి కావాలో తెలుసా? నువ్వున్న పరిస్థితులు నువ్వు భరించలేకుండా ఉన్నావనుకో, నీ కనికరం కావాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎవరి మీద జాలి చూపించాలండి? ఎవరి మీద కనికరం చూపించాలి? ఎవరైతే భరించలేని పరిస్థితుల్లో ఉన్నారో, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, అసలు ఈ పరిస్థితుల్లో నేను అలా బతకగలనని అనుకుంటున్నారో వాళ్ళకి కావాలి కనికరం. దేవుడు వాళ్ళకే ఇస్తానంటున్నాడు కనికరం. ఈయనేమంటున్నాడంటే, ఒనేసిఫోరు కుటుంబమునకు ఆయన కనికరము చూపును గాక ఇంటి వారికి. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్ళ గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినా అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. ఏం కోరుకుంటున్నాడో తెలుసా అండి పౌలు ఏం కోరుకుంటున్నాడంటే, ఒకవేళ ఒనేసిఫోరు కుటుంబం గాని వాళ్ళు కష్టాలలోకి వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల్లోకి వెళ్తున్నప్పుడు, బాధల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళని కాపాడటానికి దేవుని కనికరము వాళ్ళతో తోడుగా ఉండును గాక అని కోరుకుంటున్నాడు అనమాట. వాళ్ళు కృప పొందిన వాళ్ళే. కృప విస్తారంగా దొరుకుతుంది. కానీ మన జీవితాల్లో మనకు శ్రమలు రకరకాలుగా వస్తాయి. కొన్నిసార్లు పాపం వలన వస్తాయి. కొన్నిసార్లు బాహ్యంగా మన కంట్రోల్ లేని పరిస్థితుల వల్ల వస్తాయి. కొన్నిసార్లు మనం ఉంటున్నటువంటి రాజ్యంలో గాని, దేశంలో గాని మనము దేవుని బిడ్డలమని హింసించొచ్చు. మనకి శ్రమలు, కష్టాలు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనం ఆ కష్టంలో నుంచి వెళ్తున్నప్పుడు మనకేం కావాలి? కనికరము కావాలి. అంటే అవి మనం భరించకుండా వాటిలో నుంచి తప్పించగలిగేదే దేవుని యొక్క కృప. ఈరోజు నీ పరిస్థితులు కూడా అలానే ఉండుండొచ్చు. నువ్వు భరించలేనటువంటి పరిస్థితులు ఉండుండొచ్చు. నీకు కావాల్సింది కనికరము. దేవుని యొక్క కనికరం. దేవా, నా మీద కనికరం చూపించు. ఇంకెంతకాలం నేను దీన్ని ఓర్చుకోవాలి? ఇంకెంతకాలం ఈ శ్రమలు నేను భరించాలి? ఇంకెంతకాలం నాకు ఈ వేదన? ఎంతకాలం నాకు ఈ బాధ? ఎంతకాలం నాకు ఈ చింత? అని నువ్వు అడుగుతున్నావు అనుకో. అడుగుతున్నావు అంటే అర్థం ఏంటంటే, దేవుడిని ఏమని అడుగుతున్నావు అంటే, నా పట్ల కనికరం చూపించు ఆ ప్రభువా అని అడుగుతున్నావు నువ్వు. కనికరం దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు అడగాలి, నా కనికరం చూపించు ప్రభువా అని. ఈ పరిస్థితిలో నేను ఉండటానికి కారణం పాపమే. నాకు తెలుసు ప్రభువా, అయినప్పటికీ నా మీద నువ్వు కనికరము చూపించు. నేను చేసిన మిస్టేక్సే, నేను చేసిన తప్పులే ఇవన్నీ సఫర్ అవటానికి. అయినా కూడా నువ్వు నా మీద కనికరము చూపించు. సో కనికరము చూపించాలని కోరుకుంటా ఉన్నాడు. చూడండి, కనికరము గురించి జస్ట్ గ్రీటింగ్స్లో మాట్లాడలేదండి. వాళ్ళ జీవితాల్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ముందుకు తీసుకొచ్చి లెటర్లో ఫస్ట్ పెట్టాడనమాట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే కాక ఏంటంట, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను
రక్షించును. చూడండి మనం ఇక్కడ ఇక్కడ కొంచెం కృపకి, కనికరానికి ఓవర్‌లాప్ కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఆయన కనికరమే మనల్ని తిరిగి జన్మింపజేసిందంట. రీజనరేషన్ అంటాం కదా! బోర్న్ అగైన్ అంటాం. ఆ బోర్న్ అగైన్ అనే మాట ఇదేననమాట. పునర్జన్మ అంటాం కదా! తిరిగి జన్మించటం అంటాం కదా! సో, మనల్ని తిరిగి చేయటానికి కారణము దేవుని యొక్క కనికరం. అంటే మన పాపపు స్థితిలో, మన కోరికలు నెరవేర్చుకుంటా చనిపోయిన స్థితిలో మనల్ని దేవుడు వదిలేయలేదంట. దేవుడు మనల్ని మన పాపంలో, అపరాధంలో చచ్చిన వారమై ఉండగా, ఆయన మన మీద కనికరం చూపించాడంట. కనికరం చూపించి అక్కడ లేకుండా చనిపోయిన వాడిని ఏం చేశాడంటే బతికించాడంట. పునర్జన్మ దేవుడు దయచేసాడంట. సో, దానికి కూడా కనికరము అనేటువంటి మాట ఇక్కడ వాడటం జరిగిందనమాట. చూసారండి? సో, ఎవరికైతే దేవుని కృప దొరుకుతదో, విస్తారంగా దేవుడి కృప దొరుకుతదో, ఎవరైతే దేవుడి కనికరాన్ని విస్తారంగా పొందుతారో, వాళ్ళు ఎలా ఉంటారంటే, సమాధాన స్థితిలో ఉంటారు. సంతోషంగా ఉంటారు. నెమ్మదిగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళకి దేవుడితో సమాధానం వచ్చేసింది. వాళ్ళకి మనుషులతో కూడా సమాధానము ఉంటది. సో, నీకొక్కసారి వర్టికల్ రిలేషన్‌షిప్, హారిజాంటల్ రిలేషన్‌షిప్స్ అన్నీ గూడా, వర్టికల్ రిలేషన్‌షిప్ దేవుడితో, హారిజాంటల్ రిలేషన్‌షిప్స్ అన్నీ గూడా ఫిక్స్ చేయగలిగింది దేవుని కృప, దేవుని కనికరమే. మరలా చెప్తున్నాను. దేవుని కృప, దేవుని కనికరము నీకు సమృద్ధిగా ఉంటే అన్ని రిలేషన్‌షిప్స్ దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. నీకు సంపూర్ణమైన శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. అలజడి ఉండదు నీకు. టెన్షన్ ఉండదు నీకు. నీకు చింత ఉండదు. నీకు భయం ఉండదు. మానసికమైనటువంటి ఏ విధమైనటువంటి ఒత్తిడి గూడా నీకు ఉండదు. కావాలా మీకు దేవుని కృప? కావాలా మీకు దేవుని కనికరము? కావాలా మీకు దేవుని సమాధానము? లేటేంటో తెలుసా? మీరు అడగటమే. సమృద్ధిగా దేవుని దగ్గర కృప దొరుకుతుంది. సమృద్ధిగా దేవుని దగ్గర కనికరం దొరుకుతుంది. సమృద్ధిగా దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది. మనము ప్రార్థన చేసి, దేవా మమ్మల్ని వాడుకో అని అడగటం మొదలు పెడదాము. దేవుడు చక్కగా మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు క్వెషన్ ఏంటో తెలుసా అండి? తిమోతికి ఎందుకు గావాలి ఈ 3? తిమోతికి ఎందుకు కావాలి కృప, కనికరము, సమాధానం? తిమోతికి కదా రాస్తుంది. ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే కృప, కనికరం, సమాధానం నీకు కలగాలనుకో. తిమోతికి కూడా ఈ 3 కావాలి. ఎవరికైనా ఈ 3 కావాలి. తిమోతికైనా ఇవే కావాలి, తీతుకైనా ఇవే కావాలి, మీకైనా ఇదే కావాలి, నాకైనా ఇదే కావాలి. బాధ్యత ఏదైనప్పటికీ ఈయన కాపరిగా పనిచేస్తున్నాడు. ఒక సంఘ పెద్దగా పనిచేస్తున్నాడు. చాలా ఒత్తిళ్ళున్నాయి. పరిచర్య కష్టము. శత్రువులున్నారు. శత్రువులతో పాటు అబద్ధ బోధకులున్నారు. సామ్రాజ్యము బాధ పెడుతుంది. ఒక ఒక హింస కాదు. అన్ని వైపులా హింసించబడుతున్నాడు. అయినప్పటికి కూడా నువ్వు సమాధానం పోగొట్టుకోకూడదు తిమోతి. నువ్వు స్ట్రాంగుండాలి. నీ కృప, నీ కనికరము, దేవుడి కృప, దేవుని కనికరం మీద ఆధారపడి నువ్వు పరిచర్య చెయ్యి. దేవుడు నిన్ను తప్పకుండా గొప్పగా వాడుకుంటాడు. సో, తిమోతికి అందుకనే ఈ 3 కావాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు కూడా అయి 3 పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. ఒక మాట లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవి ఎవరి దగ్గర దొరుకుతాయని ఇప్పటి వరకు మనం అనుకున్నాం? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇంకెవరైనా ఇవ్వగలరా ఇవి? ఎవరు ఇవ్వలేరు. కానీ మీరు ఆ సెంటెన్స్ మరలా చదవండి ఒకసారి. ఏమనుందో అక్కడ? ఏమనుంది ఆ సెంటెన్సు? కృప, కనికరము, సమాధానము ఎవరి దగ్గర నుంచి వస్తాయంట? తండ్రి అయిన దేవుని నుండియో, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియో. చూడండి, తండ్రి ఈ 3 ఇవ్వగలడు. జీసస్ క్రైస్ట్ కూడా ఈ 3 ఇవ్వగలడు. అంటే తండ్రి, జీసస్ క్రైస్ట్ ఎవరో ఆలోచించండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.